ఫోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కైతే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కైతే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. భాస్కర్ చెప్పండి, ఇటు ఫోక్సో కేసులో అయితే బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ కు సిట్ నోటీసులు అయితే జారీ చేసింది. ఈవెన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి భగీరథ్ ఎక్కడ ఉన్నారనేది అయితే పోలీసులకే సమాచారం లేదు. ఈవెన్ రేపు భగీరథ్ పిఎస్ కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా భాస్కర్? భగీరథ్ కు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ పోలీసులు కరీంనగర్ లో భగీరథ్ కు నోటీసులు, భగీరథ్ నివాసంలో నోటీసులు సమర్పించారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసును తీసుకున్నటువంటి వంశీ కుమార్ అనేటువంటి వ్యక్తి, అక్కడ తన ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి ఆ నోటీసును తీసుకున్నారు. దాంట్లో పోక్సో కేసుతో పాటు ఇతర బిఎంఎస్ యాక్ట్ సెక్షన్ల కింద నమోదైనటువంటి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి విచారణకు ఆయన హాజరు కావాలి అంటూ నోటీసును సమర్పిస్తారు. ఈ నోటీసులు అయితే తీసుకున్నారు, కానీ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే బండి సంజయ్ కుమార్ భగీరథ్ ఎక్కడున్నటువంటి విషయం ఎవరికి తెలియదు. ఆయన అసలు దేశంలోనే ఉన్నారా, దేశంలో లేడా అనేటువంటి తెలియదు. మరోవైపు హైకోర్టులో ఇవాళ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు, యాంటిసిపేటరీ బెయిల్. ఆ బెయిల్ పిటిషన్ సంబంధించి రేపు లేదా ఎల్లుండి 14వ తారీఖు కోర్టు వెకేషన్ కోర్టు ఉంది కాబట్టి 14వ తారీఖు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆ విచారణ తర్వాత ఆయన అజ్ఞాతానికి బయటకు వస్తాడా, కోర్టు తదుపరి ఎట్లాంటి ఆర్డర్స్ ఇస్తున్నటువంటిది వేచి చూసేందుకు మాత్రం ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు విచారణకు హాజరయ్యే అవకాశం మాత్రం కనిపించడం లేదు. అయితే ఇదంతా కూడా చాలా ప్లాన్ గా జరుగుతోంది. ఒకవైపు ఆ మైనర్ అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ ఆ స్టేట్మెంట్ తో పాటు ఆ అమ్మాయి పైన ఒక విపరీతమైనటువంటి ప్రెజర్ కూడా వస్తుంది. ప్రస్తుతం ఆ అమ్మాయికి సంబంధించినటువంటి విచారణ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ స్టేట్మెంట్ లో ఆమె తనపై అత్యాచారం చేసేటటువంటి స్టేట్మెంట్స్ వాపస్ తీసుకుని ఆమెను మార్చి మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనేటువంటిది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తో పాటు డీసీపీ కుత్బుల్లాపూర్ గా ఉన్నటువంటి కోటిరెడ్డి విపరీతమైనటువంటి ప్రెజర్ తన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ ఆమె కానీ నివాసంలో లేరు. ప్రస్తుతం వాళ్ళ ఇంటికి లాక్ వేసి ఉంది, ఎక్కడున్నారనేటువంటి సమాచారం కూడా లేదు. ఇటు అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు కూడా మరోసారి నోటీసు సరిచేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా పోలీసులు తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే ఎవరినైనా శిక్షించగలదు, ఎవరినైనా కాపాడగలదు అనేటువంటిది మరోసారి రుజువైంది. దీంట్లో కాంగ్రెస్, బీజేపీ, రేవంత్ రెడ్డి, సంజయ్ బంధం కూడా బయటపడుతోంది. అమాయకురాలైనటువంటి మైనర్ బాలికకు సంబంధించినటువంటి అంశంలో న్యాయం మాత్రం జరిగే పరిస్థితి లేదు. మరి రేపు భగీరథ్ మాత్రం విచారణకు హాజరయ్యే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో కనిపించడం లేదు. పోలీసులకు సమాచారం ఉన్నా కూడా భగీరథ్ ను అదుపులోకి తీసుకోలేకపోతున్నారనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. మరి రేపు మధ్యాహ్నం కల్లా 2 గంటల కల్లా ఎట్లాంటి ట్విస్ట్ జరుగుతోంది, రేపు విచారణకు హాజరు కాకుండా నేరుగా కోర్టు నుంచి ఆయన యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయనేటువంటివి కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం భగీరథ్ ఎక్కడున్నటువంటి విషయం బయట ప్రపంచానికి తెలియదు, పోలీసులకు తెలుసా తెలియదు అనేటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు బయటకు చెప్పడం లేదు. ఏది ఏమైనా ఈ కేసును పూర్తిగా తప్పుదో పట్టించి దీన్ని కనుమరుగు చేసేటువంటి వ్యవస్థ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓకే, ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.